అసలు రౌడీలు ఎవరు నాకు అర్థం కావట్లేదు. 15 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి 3వసారి ప్రజల ముందుకు వచ్చినటువంటి నవీన్ యాదవ్ ను రౌడీ అని మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటి చెప్తా ఉన్నాము, రౌడీ అంటే ప్రజల పక్షాన నిలబడి భూ కబ్జాలు ప్రజలకు వ్యతిరేకంగా చేసి భూ కబ్జాలు చేసే వాళ్ళని, లేదంటే దౌర్జన్యంగా ప్రజలను బెదిరించే వాళ్ళని రౌడీలు అంటారు. నేను ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం కన్నా పెద్ద రౌడీ ఎవరు లేరు. కేసీఆర్ కుటుంబం కన్నా పెద్ద రౌడీ ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. ఎందుకంటే ఎక్కడ భూములు కనబడ్డా కబ్జా పెట్టింది మీరు, ప్రజల సొమ్మును దౌర్జన్యంగా లాక్కున్నది మీరు, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసింది మీరు. ఈ రాష్ట్రంలో అఘాయిత్యాలు జరిగితే అఘాయిత్యాలకు వంతపాడింది మీరు. అసలు ఎవరు రౌడీలు? అట్లాంటి వాళ్ళను బెదిరించేవాడు రౌడీ అయితే నిజంగా నవీన్ యాదవ్ రౌడీ అవుతాడు. కానీ ప్రజల పక్షాన్ని నిలబడతా ఉన్నాడు, ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉన్నాడు, ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడితే మీరు మరి ఆ రోజు కేసీఆర్ పక్కన నిలబడినటువంటి శ్రీశైలం యాదవ్ రౌడీ అని గుర్తు రాలేదా కేసీఆర్ గారికి? ఆ రోజు ఏం మాట్లాడిందంటే కేసీఆర్ గారు, మేము కూడా ఉన్నామా, నా ఫోటో కూడా ఉంది పక్కనే. కేసీఆర్ గారు మాట్లాడింది ఏంటంటే తెలంగాణలో ఇది ఒక సంస్కృతి, హైదరాబాద్ యొక్క సంస్కృతి అని చెప్పేసి మాట్లాడాడు చిన్న శ్రీశైలం యాదవ్ పక్కన పెట్టుకొని. అందుకని అవన్నీ మాట్లాడుతూ